హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో టు రివ్యూతో పాటు ఒక అవుట్ సైడ్ విషయం కూడా మాట్లాడతాను. జనరల్గా నేను అవుట్ సైడ్ విషయాలు మాట్లాడను, పర్సనల్ విషయాలు మాట్లాడను. మీకు తెలుసు, ఇన్ని సంవత్సరాల నుంచి రివ్యూ చేస్తున్నా కానీ ఒక్క ఇంచు కూడా గేమ్ దాటి బయటికి వెళ్ళను. కాకపోతే ఇది గేమ్కి సంబంధించిన విషయమే. ఇది అవుట్ సైడ్ విషయమైన బిగ్ బాస్ గేమ్కి సంబంధించిన విషయం. ఆ టాపిక్ బిగ్ బాస్కి సంబంధించింది. నాకు సార్ మాట్లాడుతున్న బిగ్ బాస్కి సంబంధించింది. అది ఏంటో తెలియాలంటే నేను సేమ్ నేమ్తో, స్కందపురి సురేంద్ర ఉన్న నేమ్తో నా ఇన్స్టాలో ఆల్రెడీ స్టోరీలో పెట్టాను, మీరు చూడొచ్చు. ఓకేనా? కొంచెం ఇంపార్టెంట్ ఇట్లాంటివి తెలిసినప్పుడు నేను స్టోరీలు పెడుతుంటాను, చూసుకోవచ్చు. ఎస్, రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి, సో దట్ నా వీడియోకి రీచబిలిటీ ఉంటుంది. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లైక్ మాత్రం ముఖ్యం మిగులు. ఎస్, ఇక్కడ మాధురి గారు ఏం చెప్పారు? సో భరణి గారికి ఫేవర్గా ఉన్నారు, భరణి గారు ఎలా అన్నా టాప్ 5లో పెడతారని భరణి గారు చెప్పారు. అది నేను విన్నాను. భరణి గారు ఇంట్లోకి వచ్చినప్పుడు చెప్పిన మాట నాకు తెలుసు. సో ఎలా అయినా ఆయన టాప్ 5లోకి తీసుకెళ్తారు అని మాధురి గారు చెప్పారు. సో ఇక్కడ నేను భరణి గారి గేమ్ని కానీ దాన్ని నేను తక్కువ చేసి మాట్లాడతాను. భరణి గారు కరెక్ట్ అంటారు, భరణి గారు కరెక్ట్ అంటారు. అంతేందుకు నిన్న కూడా సో ఆయనకు అన్యాయం జరిగిందని మాట్లాడారు. బట్ ఇక్కడ విషయాన్ని విడదీసి చూస్తే ఇక్కడ ఒక బయట ఫంక్షన్లో నిహారికతో బిగ్ బాస్ ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటాడు, నాగబాబు గారి కూతురుతో. నాకు సార్ మాట్లాడతా బిగ్ బాస్ ముచ్చట్లు వచ్చినప్పుడు అదేనమ్మా భరణి గారు ఉన్నారు కదా, మీ నాన్నగారి ఫ్రెండ్ అంట కదా, అదే గురువు అంటాడంట కదా అని అంట. సో అదే కొంచెం జాగ్రత్తగా చూసుకోమంటున్నారు అన్న సెన్స్లో మాట్లాడతారు. సో నేనేమన్నా అంటే ఇప్పుడు బిగ్ బాస్ ముచ్చట్లు అనగానే ఆ సిచ్యువేషన్ నాకు సారికి టక్కని రిఫ్లెక్ట్ అయ్యి అదే గుర్తుంది అంటే, సో మిగిలిన ప్లేయర్స్తో పోల్చుకుంటే కొంచెం ఇది చూపిస్తారని మనకు అర్థమైద్దా లేదా? ఇక్కడ నేనేమంటానంటే సినిమాల పరంగా మనం అందరం లవర్స్మే. సో పవన్ కళ్యాణ్ సినిమా ఆదరిస్తాం, మనము జూనియర్ ఎన్టీఆర్ చూస్తాం, మహేష్ బాబు చూస్తాం, న్యూట్రల్గా ఉండే ఎవరైనా అందరినీ చూస్తారు. ఓకే, ఒకవేళ ఫ్యాన్ అయితే 1-2 సార్లు ఎక్కువ చూస్తారు. కానీ ఇక్కడ అన్నపూర్ణ కాంపౌండ్ మొక్కను ఒకరిని, మెగా కాంపౌండ్ మొక్కను ఒకరిని, రామానాయుడు స్టూడియో కాంపౌండ్ మొక్కను ఒకరిని, రామోజీ ఫిల్మ్ సిటీ కాంపౌండ్ మొక్కని ఒకరిని, సో ఇంకేదన్నా పద్మాలయ కాంపౌండ్ మొక్కని ఒకరిని, రామకృష్ణ స్టూడియోస్ కాంపౌండ్ మొక్కని ఒకరిని పెడితే సరిపోయాయి 4 మొక్కలు టాప్ 5లోకి. ఇంకా మిగిలిన మొక్కలేంది, చిన్న చిత్క మొక్కలేంది, ఏదో బిగ్ బాస్కి వచ్చి మనం ప్రూవ్ చేసుకుందాం, బిగ్ బాస్కి వచ్చి మనం ఏదో సాధిద్దాం, బిగ్ బాస్లో మనల్ని మనం ఇది చేసుకుందాం అని వాళ్ళు ఆ ప్లాట్ఫామ్లో ఒక పెద్ద ప్లాట్ఫామ్గా భావించి దాని నుంచి నేను ఏదైనా గెయిన్ అవ్వగలనని భావించిన వాళ్ళందరికీ ఈ మొక్కల మధ్య నలిగిపోవటమేనా, చితికిపోవటమేనా అని అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఏంటో ఇది బిగ్ బాస్ సంబంధించిన విషయం కాబట్టి టచ్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ తప్పు మాట్లాడితే. ఎస్, సో ప్రోమోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ప్రోమోలో సంజన గారి క్లీన్ చిట్ ఇచ్చినట్టు అర్థమవుతుందబ్బా. కానీ నేను ఒకటి చెప్తా, సంజన గారిని నేను ఆ రోజు కూడా తప్పట్ల. ఎందుకంటే అక్కడ ఉన్న ఆమెకున్న పరిధిలో ఆ ట్రయాంగిల్ అనేది అలా కనపడినప్పుడు చిన్న చిన్న డిఫెక్ట్ ఉన్నప్పుడు ఆమె చెప్పొచ్చు. కానీ ఓకే, భరణి సార్ చెప్పాక, తనూజ చెప్పాక కూడా ఒకే షేప్. ఈరోజు కూడా నాకు సార్ అంటుంది అర్థం కాదు ఏంటంటే, ఒకే షేప్ అన్నారు సార్ అని తనూజ అన్నప్పుడు ఒకే షేప్ అని అన్నారా? ఎలా అన్నారమ్మా? అసలు కాన్షియస్లో ఉన్నారా మీరు, ఎలజినేషన్లో ఉన్నారా అన్నట్టు అంటారు నాకు సారు. ఒకే షేప్ అని అనలేదా? అంటే మీరే ఇప్పుడు నాకు సారు ఒకే షేప్ అన్నా ఒకే యాంగిల్ అన్నా ఒకటేనమ్మా, అది ట్రయాంగిలో లేకపోతే స్క్వేరో లేకపోతే ఇంకొకటో, అది దాని మీనింగ్ అని కన్విన్స్ చేస్తే అసలు ఈ క్లారిటీ ఉండేది కాదు. ఇంకా అసలు క్లియర్, అసలు అక్కడ సైజు కాదు మ్యాటరు, ఏదో నాకు సార్ అన్నట్టు ఆ ట్రయాంగిల్ కొంచెం అది చెక్కేటప్పుడు ఇట్ అయిందని అనవచ్చు. ఓకే, సో ఇక్కడ నాకు సార్ అంటుంది ఏంది, అసలు ఒకే షేప్ అని ఎక్కడన్నారమ్మా అన్నట్టు అన్నారు. అనలేదా? ఒకే షేప్ అని అనలేదా? మనం వెళ్ళలేదా? సో ఒకే షేప్ అనేది ఆమెకు అక్కడ అర్థమైంది, తనుజాకి అర్థమైనట్టు మాట్లాడింది. సో అక్కడ ఒకే షేపులు కాదు కొంచెం అయితే అట్లా ప్రతిదీ చూస్తే సో అన్నింటిలో తేడా కనిపిస్తాయి. భరణి గారు చెప్పిన దాంట్లో కూడా తేడాలు ఉన్నాయని సంజన గారు చాలా నీట్గా చేశారు. ఓకే, నేను దాని గురించి కాదు, దాని తర్వాత జరిగింది ఏంది, సో ఏదైతే రింగ్ లోపల పెట్టుకోవటమో, ఇప్పుడు భరణి గారు కూడా ఎక్కువ పాయింట్అవుట్ చేసింది రింగ్ గురించి. ఆయనకు అర్థమైంది, సంజన గారు ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చారో ఆయనకు అర్థమైంది. ఓకే, ఇక్కడ ట్రయాంగిల్ అన్నప్పుడు సంజన గారు ఈ పాయింట్ కూడా చేస్తున్నారు, అది తప్పైనప్పుడు నాది కూడా తప్పైంది కదా అని. అయితే ఇక్కడ వాళ్ళ ఇష్టం అబ్బా, దివ్య తనూజాల గొడవ అయినప్పుడు దివ్య తప్పని తేల్చరా అంతే. ఇక్కడ కూడా వాళ్ళు ఏంటి, ఇక్కడ సంజన గారి క్లీన్ చిట్ ఇవ్వాలనుకున్నారు, అది తప్పు లేదు. కాకపోతే ఇది ఏ కైండ్ ఆఫ్ ఇదంటే తప్పని కొన్ని ఎలా చేస్తా అంటే బిగ్ బాస్ చెప్తా చూడండి, ఒకటి బాహాటంగా చేస్తే ఆ బాహాటంగా చేసేది క్లియర్గా మనకి తెలుస్తున్నా అది తప్పు అనిపిస్తారు.
అది తప్పు అనిపించడం వల్ల ఏమైంది, తనూజని టార్గెట్ చేసినట్టు అయింది. ఇప్పుడు తనూజ ఒకే షేప్ అన్న మాట ఖచ్చితంగా ఆమె విన్నది, అలానే అర్థమైంది. ప్రోమోలో చెప్పలేదు ఒకే షేప్ అని, చెప్పారు కదా. సో దాన్ని కన్విన్సింగ్గా చెప్పుకుని నాగార్జున సార్ ఇలా తిప్పి చెప్పాడేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, ఇక్కడ వాళ్ళిద్దరు చెబుతారు, వెన్నన్ని డిక్లేర్ చేసిన తర్వాత నాన్ ఇష్యూ చేస్తే లాభం ఏంటి అని అన్నాడు కదా. సో ఇక్కడ ఇదే నాగ్ సారు తప్పు జరుగుతున్నప్పుడు సంచాలకు ఒక డిసిషన్ తీసుకున్నా స్ట్రాంగ్గా మాట్లాడగలిగేవాడే దమ్ముండోడు. మనం మాట్లాడొచ్చు, ఏదన్నా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏదైనా తేడా జరిగితే బిగ్ బాస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మీ తప్పుల్ని ఇచ్చేస్తారని నాకు సార్ అనలేదు. సంచాలక్ డెసిషన్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఫైనల్ అని ఒకసారి అంటారు, సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అంటారు. ఒక తప్పు జరుగుతున్నప్పుడు సంచాలక్ అన్నీ చూడలేరు కదా, వాళ్ళు చూసి చెప్తారు. దాంట్లో అది నాకు ఇష్యూ కింద పెద్దగా కనిపించాల. ఓకే, నాన్ ఇష్యూ అని అంటాం. ఆమె అబ్జర్వేషన్ చెప్పింది. దాని వెనక కారణాలు ఏమన్నా కానీ, దాని వెనక కారణాలు రీతుని పంపిద్దాం అనుకుందా, లేకపోతే భరణి గారిని ముందుకు తెద్దాం అనుకుందా, అయ్యనవసరం. అవి టెక్నికల్ విషయాలు, ఆ టాపిక్ కొంచెం మాట్లాడుకుందాం. బట్ అబ్జర్వేషన్ చెప్పే ఇదైతే ఆమెకు ముందుగా తనూజకి ఒక గేమ్లో ఉన్న సభ్యురాలుగా అది నేను మాట్లాడుతున్నాను. ఆ తర్వాత ఇక్కడ తనూజ 3 ఒకే షేప్లో ఉండాలనుకున్నాను సార్ అంటే, నువ్వేమో రెడ్ది ట్రయాంగిలే కాదంటావు, భరణి ఏమో అసలు బ్లూది రెక్టాంగిల్ అంటే ఇది కరెక్ట్, ఇది నాకు సార్ కరెక్ట్. ఎందుకంటే రెడ్ది ట్రయాంగిల్ కొంచెం సైజ్ పెద్దగా ఉంది, భరణి గారు ఏంటి అసలు రెక్టాంగిల్ అంటాడు. అంటే ఆయన మ్యాస్క్యులినిటీ రెక్టాంగిల్ అంటే ఇప్పుడు 3 భుజాలకి కొంచెం ఎక్స్ట్రా ఉంది అన్నాడు. అటువంటిప్పుడు ఏంది అది, సో 4 భుజాలు ఉన్న ఒక ఇదే. రెక్టాంగిల్ అంటే ఏంటి, రెక్టాంగిల్ అంటే నీకు విడ్త్ బ్రెడ్త్ సేమ్ ఉంటే స్క్వేర్ అయింది. సో ఇక్కడ విడ్త్ బ్రెడ్త్ సేమ్ ఉండకపోయినా కొంచెం విడ్త్ సేమ్ ఉండాలి, బ్రెడ్త్ సేమ్ ఉండాలి, ఆ సైజులో డిఫరెంట్ ఉండొచ్చు, అది రెక్టాంగిల్ అయింది. సో ఎవ్రీ రెక్టాంగిల్ అయింది ఏమైంది, విడ్త్ సేమ్ ఉండాలి, బ్రెడ్త్ సేమ్ ఉండాలి. అదే స్క్వేర్ అంటే విడ్త్ బ్రెడ్త్ 2 ఇదిగా ఉండాలి. ఓకే కదా. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా రెక్టాంగిల్ కాదు, ఇది రెక్టాంగిల్ కానిదని రెక్టాంగిల్ అని అంటే తప్పు. ఈ విషయం నాకు సార్ కరెక్ట్గా చెప్పారు. ఆ తర్వాత ఒకే షేప్లో ఉండాలని ఎలా చెప్తారమ్మా, ఎలా చెప్పారమ్మా అన్నట్టు అంటారు. ఇది ఇక్కడ ఏంటి, తర్వాత ఇన్ని వారాలు ఉండేసరికి కాన్షియస్ లేదు, నాకు వేరే అనిపించింది, సో అందరూ ఒక హెలజినేషన్లోకి వెళ్ళిపోయారు అన్నట్టు అన్నాడు. ఓకే రైట్, అది దాని గురించి. మొత్తానికి ఇక్కడ సంజన గారికి క్లీన్ చిట్ ఇచ్చారు. దీని వెనకాల సంజన గారికి ఏదో మేలు జరగబోతుంది అనుకుంటే మనం అనుకునే పొరపాటే. వాళ్ళైనా లాస్ట్ వీక్ ఇంతకంటే రీతు విషయంలో ఇంతకంటే గట్టిగా మాట్లాడారు నాకు సార్. ఓకే, కట్ చేస్తే ఈ వీక్ రీతు గారు వెళ్ళారు. సో ఇక్కడ ఓట్లు ఇంపార్టెంట్. ఈ మనకి నిదానంగా దీని తర్వాత ఎపిసోడ్ చూస్తే అర్థమైంది, ఫుల్ ఎపిసోడ్ చూస్తే అర్థమైంది. దీని తర్వాత సంజన గారికి కూడా ఏమన్నా అని ఉండొచ్చు. ఇంతవరకు మాట్లాడి ఆ తర్వాత అయిపోయిన గేమ్లో నువ్వు ఎలా ఆన్నిచ్చావు, అసలు నువ్వు ఎలా ట్రై చేసావు, ఎలా ఆన్నిచ్చావని, రీతునేమో ఆ రింగు లోపల పెట్టుకోవటం, ఇవి కూడా మాట్లాడి ఉండొచ్చు. పూర్తిగా చూసాక మాట్లాడదాం ఇంకా. ఆ తర్వాత కళ్యాణ్ నామినేషన్ చేయటానికి వచ్చిన పర్సన్ని నామినేట్ చేయకుండా క్లారిఫికేషన్ ఇస్తుంటే నువ్వు తప్పని ఎందుకు చెప్పలేదు అన్నట్టు. అంటే కళ్యాణ్ ఏమంటాడు, బిగ్ బాస్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు సార్. అంటే నీ పని బిగ్ బాస్ చేయాలా, నీ పని బిగ్ బాస్ చేయాల్సి వచ్చింది అన్నట్టు అంటాడు. సో ఇక్కడ ఇది మాత్రం కరెక్టే. కెప్టెన్గా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేయొచ్చు. ఏంటంటే నువ్వు నామినేషన్ చేయడానికి వచ్చావు, నువ్వు ఇదంతా చెప్తున్నావు ఏంటని. అగైన్ తనుజ మీద ఒక బాణం. ఇక్కడ క్లారిఫికేషన్ అనేది ఏంటి మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను చెప్పలే. ఆమె నామినేషన్ చేయడానికి వచ్చి తనుజ తిన్న అంటది కదా, ఇమ్మాన్యుల్ గురించి చాలా మాట్లాడుతుంది కదా, నేను ఫ్రెండ్ అనుకున్నాను, ఇక్కడ రాగానే సో బయట మనం మాట్లాడుకొని వచ్చాం, అది కూడా ఓపెన్ అయిపోద్ది ఏమో కానీ నువ్వు దానికి అనుగుణంగా ఆడటం లేదంటే ఆయన ఏమేడుస్తుంది, మళ్ళీ ఆయన ఏడుస్తాడు. ఆయన అంతా ఇచ్చాక ఎస్ నా నామినేషన్ డిమాండ్ పవన్ అంటది. డిమాండ్ పవన్ వచ్చి ఏంది ఇదంతా ఇప్పుడు దాకా మాట్లాడిన జోకా అన్నట్టు అంటాడు కదా, అది దాన్ని రిఫర్ చేస్తున్నాను నాకు సార్. అక్కడ తప్పేం లేదనిపించింది. ఆ తర్వాత డిమాండ్ పవన్ తప్పులు వెతకటం మీద దృష్టి పెడతానే ఉన్నావు, ఈ ప్లాంక్లో మిస్టేక్ ఉంది అని చెప్తున్నావు. అంటే అది డిఫెక్ట్ అంటాడు కదా, అక్కడ కొంచెం సీరియస్గా తీసుకున్నట్టుంది బీబీ టీం. అంటే మేము పెట్టే డిఫెక్ట్ పీసులు అంటే మేము ఒకరికి ఏమన్నా ఫేవర్గా ఉంటామని ఏమన్నా దాని ఉద్దేశమా అన్నట్టు వస్తుంది కదా ఎక్కడ. అంటే నేను గెలవకూడదని ఏమైనా డిఫెక్ట్ పీస్ పెట్టానా అన్నట్టు వస్తాయి. ఆయన డిఫెక్ట్ అనే వాడు వాడతాడు, డిఫెక్ట్ పీస్ అని. సో ఇక్కడ నాకు సార్ ఏంటి, ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుంది. సో చూడు, వీడియో చూడు, సో నువ్వు పెట్టలేదన్నా తనుజ పెట్టింది కదా, సో అది డిఫెక్ట్ పీస్ కాదు కదా అని. అక్కడ ఆయన పాయింట్ ఏంటంటే అక్కడ ప్రోమోలు కొంచెం సేపు చూపిస్తారు కానీ లైవ్లో చాలా తనకలాడేది పెట్టాలి, అంత ఈజీగా పెట్టలేదు తనుజ గారు కూడా. అటు తిప్పి మొత్తం సెట్ చేశారు. ఎట్లయినా సరే తనుజ చేసి కరెక్ట్ సెట్ చేసిందంటే ఫిట్ అవుతున్నట్టే కదా.
నువ్వు ఇంకొంచెం టైం తీసుకొని అది పెట్టాలి. అందరికీ ఒక్కోసారి చిన్న చిన్న బ్యాడ్ లక్స్ ఉంటాయి. సో అక్కడ ఆ మాట అనకుండా ఉంటే బాగుండేదేమో అని నాకు సార్ డిమాండ్ కూడా క్లాస్ పీకారు. ఓకే, ఆ తర్వాత టికెట్ టు ఫినాలే గెలిస్తే కాన్ఫిడెన్స్ అయిద్దేమో కానీ నువ్వు గెలవకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటారు అని అంటాను. ఈ పాయింట్ కూడా తనూజ చెప్పిన పాయింటే. ఇక్కడ ఏం చేశారంటే తనూజ మీద ఒక పాయింట్ పెట్టారు, తనూజని కూల్ చేసే ప్రయత్నం. తనూజ కూడా కరెక్ట్లు ఉన్నాయి, ఓకే నువ్వు చేసిన పని చూసావుగా ఎలా పెట్టిందో అని అంటారు కదా, అక్కడ కైండ్ ఆఫ్ ఎలివేషన్ అనమాట. ముందు మాత్రం కొంచెం టార్గెటింగ్, ఇట్లా ఈ బ్యాలెన్సింగ్ నేచర్ల మధ్య నాకేమనిపిస్తుందంటే ఇంకా అయిపోయింది. ఈ 2 వారాల్లో తనూజ వర్సెస్ కళ్యాణ్కి ఒక స్కెచ్ చేస్తారు బిగ్ బాస్, చిన్న చిన్న గొడవలు క్రియేట్ చేయటం అన్ని. ఈ స్కెచెస్ మధ్య ఎవరి ఇండివిజువల్ వాళ్ళు ఆడుకోవటం, వాళ్ళకి ఓట్లు వేసేయటం. సో అది చివరిగా తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుల్ ఇలా 3 ఉంటారు టాప్ 5లో. ఇంకొకరు భరణి గారు ఉంటారు. అర్థమవుతుంది దాన్ని బట్టి 4 ఉంటారు. ఇంకా 5వ ఓవర్ కోసమే పోటీ. ఇంకా 5వ ఓవర్ ఎవరు కొంచెం ఉంటే డేమాన్ ఉండొచ్చేమో. డేమాన్ ఉంటే ఇక్కడ చివరికి సంజన ఏమన్నా పాపం ఇప్పుడు పొగిడినట్టే పొగిడి నెక్స్ట్ వీక్ ఏం చేస్తారు. సో ఈ వీక్ తిని పంపిస్తే ఇంకా 4 ప్లేసెస్ కథమనుకోండి అబ్బా, ఎవరెవరి కళ్యాణ్ది, తనూజాది, ఇమ్మాన్యుల్ది, భరణిది కథమనుకోండి 4 ప్లేసెస్ టాప్ 5లో. ఇంకా 5th ప్లేస్ పోటీ పడే వాళ్ళు ఎవరెవరు ఈ వీక్ తర్వాత సుమన్, సంజన, భరణి వీళ్ళ 3లో ఎవరు ఉంటారు అనేది మ్యాటర్. ఒకవేళ సరే భరణి పేరు ఆల్రెడీ చెప్పాంగా. సో సుమన్, సంజన, డిమాండ్ నాకు తెలిసి సుమన్ కూడా పంపించేస్తారు నెక్స్ట్ వీక్. ఇంకా మళ్ళీ ఆయన ఉంటే మనం చెప్పలేమయ్యో, ఆ ప్రపంచనాన్ని ప్రతి వారం వెళ్ళిపోతారని అందరూ ఎక్స్పెక్ట్ చేయటం, ఆయన ఉండటం మన ఇదొక గోల అయిపోయిందో ఏమో. సడన్గా సుమన్ ఉంటే మనం ఏం చేయలేం, కానీ ఇంకా అంత ఉండదేమో అనుకుంటున్నాను నేను. ఓకే, సుమన్ పంపించేస్తే ఇక్కడ సంజన అండ్ డిమాన్లో ఒకరు ఉండాలి. సంజన అండ్ డిమాన్లో ఇద్దరిని ఎందుకు అన్యాయం చేయటం అనిపిస్తే ఏం చేస్తా అంటే సంజన డిమాన్లో ఒకరిని టాప్ 5 ప్లేస్ పెట్టి 6th ప్లేస్ ఏంది డబుల్ ఎలిమినేషన్ చేయకుండా లాస్ట్ వారం 6 నుంచి లాస్ట్ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. అక్కడ జరిగేది మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినా దాని రివిలేషన్ వచ్చి ఆల్మోస్ట్ మనకి లాస్ట్ డే చూపిస్తాడు. దానివల్ల ఓటింగ్ కూడా ఎఫెక్ట్ ఏం కాదు. మిడ్ వీక్ అయిన వాళ్ళు ఓటింగ్ వేరే వాళ్ళకి పట్టడం ఏం ఉండవు, ఎందుకంటే నీకు ఆప్షన్ తీడి కాబట్టి. సో ఒక్క రోజులో ఏం మారింది. సో 6 పెట్టి ఇలా కథ నడిపించవచ్చు. నెక్స్ట్ వికెట్స్ వచ్చేసరికి నాకు తెలిసి సుమన్ అవ్వచ్చు అంతే. సుమన్ అయితే అప్పుడేమవుతారు 6 ఉంటారు. 6 అలా ప్లే చేయొచ్చు. 6 ఎందుకు ఇంకొకరిని తీయాలన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఒక్కరు అనేది సంజన డిమాన్లోనే ఉంటారు నాకు అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ సంజన మరి ఒక్క లేడీ కాదు, ఈ సీజన్లో 2 లేడీలను పుష్ చేద్దాం అనుకుంటే సంజన గారిని పెట్టే అవకాశం ఉంది. సంజన గారికి ఓటింగ్ కూడా బాగానే పడుతుంది. సో ఏదేమైనా మీరు ఓట్లు వేసుకోండి. అది సో వాళ్ళు ఎలిమినేట్ అయితే మనకు వస్తుంది, వీళ్ళు ఎలిమినేట్ అయితే మనకు వస్తుంది, ఏం జరగదు. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పా. ఓకే, సో భరణి గారికి దివ్య హెల్ప్ చేస్తారని దివ్య పోంగానే ఏమి ఓట్ ఫర్ భరణి అని ఏమి అనరు, ఎందుకంటే వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. అలానే ఇప్పుడు రీతు వెళ్ళి ఉన్న పరంగా డిమాండ్కి ఏంటని అనలేదు కూడా, అమ్మాయిని తప్పట్టకూడదు కూడా మనం. సో వాళ్ళ ఇంట్లో ఇన్పుట్స్ తీసుకుంటుంది, ఏం జరిగిద్దా ఏంటా కెరీర్ పరంగా ఎలా ముందుకెళ్ళాలా అన్న రీతిలో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. అలా ఆలోచించినప్పుడు ఏంటంటే ఓట్ ఫర్ ఇమాన్యుల్ అని పెట్టవచ్చు, ఓట్ ఫర్ తనూజాని పెట్టవచ్చు, ఓట్ ఫర్ అట్లా పెట్టవచ్చు. ఓకే, సో ఎందుకంటే వీళ్ళు కెరీర్ పరంగా ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు కదా, సో ఆ పరంగా కూడా ఆలోచించవచ్చు. సో ఇన్ని ఉంటాయి. దీన్ని బ్రేక్ చేయాలంటే మనకి ఎవరు సపోర్టో ఉంది, మనకి ఎవరో వచ్చి కాపాడతారనకుండా మీ ఓట్లు మీరు వేసుకోండి. మీ ఓట్లు మీరు వేసుకుంటే గట్టిగా అసలు మనకి ఎవరు సపోర్ట్ లేదురా అన్నట్టు ఓట్లు వేసుకోండి. డిమాండ్ ఫ్యాన్స్ కానీ, సంజన ఫ్యాన్స్ కానీ, భరణి ఫ్యాన్స్ కానీ, ఎవరైనా సుమన్ ఫ్యాన్స్ కూడా. అటువంటిప్పుడు మాత్రమే మీరు ఫీల్డ్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నమ్ముకుంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఈ 1+1 ఈ ఓట్లు అటు అని. సో బయటకు వచ్చాక అంత ఏమీ ఉండదు అక్కడ. ఓకే, సో అసలు కొంతమంది ఇంకా మన అనుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయాక ఇంకెవరికైనా వేసేది ఇంకా అసలు నాకు ఇంట్రెస్ట్ పోయింది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఓకేనా, దట్స్ ఆల్. థాంక్యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.